శ్రోతలకు నమస్కారము. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. అక్రూరుడు దేవకీ వసుదేవులతో ఈ పుట్టబోవు శిశువు చిరకాలము వర్ధిల్లగలడు, మహామహిమాన్వితుడు కాగలడు అని ఆశీర్వదించాడు. అప్పుడు దేవకి ఇలా అంది: నాకు ప్రతి రాత్రమునందును ఒక శిశువు మందస్మితమూర్తి అయి పొడకడుతున్నాడు. ఒకమారు నీలమేఘములు శిశువుగా ఆకారము కట్టి నవ్వుతున్నట్లు అనిపిస్తాయి. ఒకమారు నీలాకాశమునందు ఆ శిశువు రూపము కనిపిస్తుంది. ఒకమారు సముద్రపు కెరటముల రూపుగా కదులుతూ కనిపిస్తుంది. ఒకమారు ప్రదక్షిణావర్తములైన అగ్నులు శిశువుగా కనిపిస్తాయి. ఎన్ని కనిపించినను కంసుడు విడిచిపెట్టినప్పుడు కదా మనము సంతోషింపవలసినది. పూర్వము తొలిసారి నుండి నేను గర్భము ధరించినప్పుడల్లా అది ఏ రూపమో కనిపిస్తూ ఉండేది. కనుక ఇది శుభమో కాదో చెప్పలేము. అక్రూరుడు: నా మనస్సునకు శుభము అనిపించింది. ఈనాటి వరకునో అలా అనిపించినది వ్యర్థము కాలేదు. ధైర్యము అవలంబించండి. అనుదినము 3 వేళలయందు తదేక నిష్టతో శ్రీమన్నారాయణ అష్టాక్షరీ మహామంత్రమును కుక్షియందు అనుసంధానించండి. అది ఏ పంచాయుధమూర్తి అయి నీ గర్భమును రక్షింపగలదు. దేవకి నమస్కరించి ఇలా పలికింది: మహాప్రసాదము అవశ్యముగా అనుసంధానము చేసెదను. మొన్నటి బహుళ విధియ నాటి రాత్రి నారద మహర్షి తమ ఆగమనముచే మమ్ము అనుగ్రహించారు. వారు వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రమును ఉపదేశించారు. గర్భస్థుడైన శిశువు శిరస్సు మొదలు పాదముల వరకు గల 12 అవయవములను వాని మంత్రాక్షరములుగా న్యాసము చేసి జపింపుమని వారు ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞ కూడా శిరసావహించి తిని. అక్రూరుడు: సమయము వచ్చినప్పుడు అడుగకయే ఋషులు మంత్రవాక్కులను పలుకుదురు. అవియే మూర్తిమంత్రములైన ఉపదేశములు. అడిగినను కొందరికి ప్రసాదింపరు. అట్లేలా చేయుదురో వారికే తెలియవలెను. వసుదేవుడు: మొన్నటి రాత్రి శతగోపుడు హిమాలయ యాత్ర చేసి వ్రజమునకు తిరిగిపోవుచు ఇటు వచ్చి ఇచ్చటనే విశ్రమించాడు. ప్రసంగవశమున నాకు మృగేంద్ర వాహనయగు దుర్గాదేవి స్తోత్రమును ఉపదేశించి వెళ్ళిపోయాడు. మొన్నటి ప్రభాత వేళ శతగోపుని సోదరుడైన హిమాలయ సిద్ధుడు మమ్ము చూడవచ్చారు. అతడు నాకు షడంగపూర్వకమైన విష్ణు మంత్రమును అస్త్రముగా ఉపదేశించాడు. పూర్వము దానిని ధరించి ఇంద్రుడు విశ్వరూపుడైన త్రిశిరుడు అను రాక్షసుని వధించెనట. దేవకి: ఈ అష్టమ గర్భము రక్షకై 3 కోటి దేవతలకు మొక్కుచున్నాను. అక్రూరుడు: పర్యవసానము తప్పక శుభము కాగలదు. నేను ఉగ్రసేన మహారాజును కూడా చూచి ప్రసంగించి వెళ్తాను. మరికొంతకాలము తరువాత మరలా మిమ్మలను చూడవస్తాను. ఇలా అని పలికి అక్రూరుడు వారి దగ్గర సెలవు గైకొని ఆ భవనము వెనుక వైపు నుండి ఉద్యానములోనికి నడిచి
కొంత దూరము వెళ్ళి మరి ఒక భవనములోనికి ప్రవేశించాడు. మేడమెట్లెక్కిపోయి మేడపైనున్న ఉగ్రసేనుని కలిసికొన్నాడు. దుఃఖాక్రాంతుడై వాతాయనము నుండి గగనము చూచుచూ కూర్చుండిన ఉగ్రసేనుడు అక్రూరుని చూచి లేచి నిలబడి కౌగలించుకొని దుఃఖించాడు. ఉగ్రసేనుడు, చూచితివా దైవయోగం ఎట్లున్నదో? నా కొడుకు నన్ను బంధించెనని నేను దుఃఖపడుటలేదు. నేనే దుష్కృత్యము చేయనిచో ఇట్టివాడు నాకు కుమారుడై పుట్టుట ఎట్లని దుఃఖపడుతున్నాను. అక్రూరుడు ఉగ్రసేనుని కౌగిలించుకొని లేవనెత్తి ఓదార్చాడు. అట్లెన్నడు నువ్వు భావింపకు. దేవకి కూడా నీ పుత్రికే కదా. ఎట్టి సుకృతము చేయనిచో ఆమె అష్టమ గర్భము మహామహిమాన్వితమెట్లగును. ఉగ్రసేనుడు, మహనీయుడగు వసుదేవుడు సాధుమూర్తి. అతడు నన్ను రాజ్యమిచ్చి గౌరవించి పట్టాభిషిక్తుని చేశాడు. కన్న కొడుకు కారాగృహమున బంధించాడు. వసుదేవుని సంకల్పములు పరమ పవిత్రములు, జగద్ధితములు. అతడు గోపాలక వృత్తిని, కర్షక వృత్తిని పునరుద్ధరించి గ్రామములయందు భాగ్యదేవతకు పట్టము కట్టాడు. భారత భూమిని జగన్మాతగా, హిమాలయ పుత్రికగా పూజించి సేవించాడు. అంతకన్నా రాజర్షిత్వము ఏముంటుంది? పూర్వము రాజర్షులు బ్రాహ్మణ క్షత్రియ తేజస్సులను పరస్పరాశ్రయములుగా ప్రతిష్ఠించి పూజించారు. మన యదువంశము బ్రాహ్మణ క్షత్రియ తేజోవాహినులకు సంగమము. అట్టి మన వంశము వైశ్యుల సంపదతో త్రివేణీ సంగమముగా వసుదేవుడు ధర్మ సంస్థాపనము చేశాడు. అట్టి వాణిని కంసుడు బంధించి దేశమునకు తీరని అపకారము చేశాడు. తాను ధనతృష్ణతో లంచగొండి రాజ్యమును స్థాపించుకొన్నాడు. నిర్భాగ్యునకు దౌర్భాగ్యుడు తోడు అన్నట్లు వానికి కేసి మంత్రాంగము తోడైనది. ఈ కేసి రెండావుదూడల ఇటు కంసునకు అటు ధృతరాష్ట్రునకు నమ్మిన బంటుగా పదవులను అనుభవించుచు, తన సువర్ణములను నమ్మిన బంటుగా పదవులను అనుభవించుచు తన సువర్ణములను తాను భద్రపరుచుకొనుచున్నాడు. దైవమే దిగివచ్చి చక్కబెట్టవలను గాని ఈ మధురలో ధర్మము మరలా నిలబెట్టుట ఇక మానవునకు సాధ్యము కాని పని. అక్రూరుడు, బాధపడకు. కాలము ఒక రీతిగా నడువదు. కంసుడు కూడా అశరీరవాణి మాటపై ఆవేశములో ఇలా ప్రవర్తించనే కాని సహజముగా దుష్టుడు కాడు. నేను అతనితో సంభాషించి నిదానముగా పరిస్థితులను అనుకూలింపచేస్తాను. మరల కొలది దినములలో నిన్ను చూడవస్తాను. ఇలా పలికి అక్రూరుడు సెలవుగైకొని తిరిగి వచ్చి రథారూఢుడై తన గృహమునకు చేరాడు. స్వస్తి సశేషం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే
ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.